ఇక్కడ మీకు అనౌన్స్మెంట్ ఇవ్వాలి. అదేంటంటే ఇప్పటికీ మన ఈ ఛానల్ని కంటిన్యూస్గా అప్లోడ్ చూసుకుంటూ ఉండబట్టి 32 రోజులు అవుతుంది. అంటే నెల 2 రోజులని ఇంచుమించు ఒకరోజు అటు ఇటు. పోయిన సంవత్సరం క్రిస్మస్ అప్పుడు స్టార్ట్ చేసాం, దాదాపు 2 రోజులు అటు ఇటు. అక్కడి నుండి ఇప్పటి వరకు దేవుని నడిపించినందుకు దేవునికి స్తుతి కూటమి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేవుని చిత్తంలో ఇది జరగకపోవాలని మీరు ప్రేయర్ చేయండి. ఈ దేవుని స్తుతి కూటమి అనేది నేను సండే పెట్టాలని కోరుకుంటున్నాను. ఇందులో మీరు కూడా జాయిన్ కావచ్చు. సజెస్ట్ చేయండి, మీరు అది వాట్సాప్లో జాయిన్ అవుదామా లేకపోతే జూమ్ యాప్లో జాయిన్ అవుదామని. వాట్సాప్లో అయితే దాదాపు 30-40 లేకపోతే 50 మెంబర్స్ జాయిన్ కావచ్చు. జూమ్ యాప్లో అయితే 300 to 500 మెంబర్స్ జాయిన్ కావచ్చు అని నాకు తెలుసు. సో ఇందులో జూమ్ యాప్లో అయితే మీరు కూడా జాయిన్ కావచ్చు కాబట్టి సజెస్ట్ చేయండి. మ్యాక్సిమం జూమ్ యాప్లోనే జాయిన్ అవుదాం. గుర్తుపెట్టుకోండి, సండే ఈవినింగ్ ఉంటుంది, 7 నుండి కానీ 8 నుండి కానీ ఉంటుంది. దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ నేను త్వరలో ఇస్తాను. దానికి ఒక పోస్ట్ తయారు చేసి యూట్యూబ్లోనే పెడతాను. మన ఇన్స్టాగ్రామ్లో @GodsWill అనే దాంట్లో కూడా పెడతాను. ఈ సండేని ఎందుకు పెట్టాలని కోరుకుంటున్నానంటే సండే అనేది పరిశుద్ధ దినం, అలాగే విశ్రాంతి దినం. అదే కాక ఆ రోజు అందరూ చాలా కలిగి ఉంటారు కాబట్టి దేవుని మహిమపరిచేవానికి అనుకూల సమయం. మందిరంకి వెళ్ళి పగల మధ్య మందిరంకి వెళ్ళి సాయంత్రం వచ్చే వాళ్ళు కూడా ఉంటుంది కాబట్టి అందుకే సాయంత్రం వచ్చి కూడా మనం జరుగుతుంది సాయంత్రం కాబట్టి అందరూ వీళ్ళు ఉంటుందని. అది కాక హాలిడే ఉంటుంది కాబట్టి స్కూల్ పిల్లలకైనా కాలేజీ వాళ్ళకైనా అందరూ జాయిన్ అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. ఇంకా ఎవరైనా మనల్ని @GodsWill అనే ఇన్స్టా ఐడిని ఫాలో కాకపోతే ఫాలో కావండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. అనౌన్స్మెంట్ ఇవ్వగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సండే ఈవినింగ్ అందరూ జూమ్ యాప్లో స్తుతి కూటమికి స్పెషల్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చానండి. ఇప్పటి వరకు స్తుతి కూటమి పెట్టలేదు, మీకు కాబట్టి ఫస్ట్ టైం పెడతాను. అందరూ జాయిన్ అయిపోండి. గాడ్ బ్లెస్ యూ.